మాకు కూతురు పుడితే కొందరికి ఏమో నాకు అర్థం కావట్లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇస్తున్నారు. అరే మళ్ళీ పాప పుట్టిందా, మళ్ళీ కూతురు పుట్టిందా ఏంటి ఈ రోజులో కూడా కూతురు పుడితే అపశకునం ఫీల్ అవుతున్నారు. రెండు చదువుకున్న మూర్ఖులు. ఇద్దరు కొడుకులు ఉంటే ఓ మాకు ఇద్దరు కొడుకులు, నాకు ఇద్దరు గర్వంగా ఇద్దరు కూతురు అంటే మళ్ళీ కూతురు పుట్టిందా, మళ్ళీ పాప పుట్టిందా. ఓరే మీరు కన్యాదానం చెయ్యాలా, మన ఇద్దరం కన్యాదానం చేయాలా పెద్దయ్యాక? మన ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, లక్షణంగా ఉన్నాం. 2 సార్లు ఆపరేషన్ చేయించుకొని నా తిప్పులతోటి అమ్మాయి సేవ్ అయ్యి నా పక్కన కూర్చుంది మా ఆవిడ. మా ఇద్దరికి లేని కష్టం పబ్లిక్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరి ఇంట్లోని ముగ్గురేసి ఇద్దరేసి కూతురు ఉంటారా? కూతురు ఉండి తప్ప? నాకు బంగారం లాగా దేవుడు 2 కూతురు ఇచ్చారు. పెద్దయ్యాక 2 సార్లు కన్యాదానం చేసే భాగ్యం నాకు మా భార్యకు వచ్చింది. కొడుకులు ఉంటే గొప్ప చెప్పుకోవచ్చు, లేదు తెలియదు, కానీ కూతురు ఉంటే గర్వపడుతున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంటి పేరు కూడా పెట్టాం, తన పేరు హ్యాపీ. పెద్ద పాప పేరు తెలుసు కదా, టమాటా. సో ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. చిన్న పాప పేరు హ్యాపీ. మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.